మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే డైలాగ్ కాన్వర్సేషన్. ఇప్పటికి చాలా డైలాగ్ కాన్వర్సేషన్స్ నేను పబ్లిక్ మోడల్ పేపర్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి రూల్స్ అండ్ ట్రిక్స్ చెప్పి నేను పెట్టానమ్మా. సో వాటిలోంచి మీకు పబ్లిక్ పేపర్లో ఇవ్వచ్చు. సో అవన్నీ ఒక్కసారి వినండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు బాగా మీరు అప్పుడు రాయగలరు కూడా. సో ఫుల్ మార్క్స్ అన్ని మీకు వస్తుంది. సో ఇంకొక డైలాగ్ కాన్వర్సేషన్ కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాం. Anne Frank was very much talkative. She used to. So Anne Frank చాలా మాట్లాడేది. ఆమె she used to talk very much in the class. ఆమె క్లాస్ లో చాలా ఎక్కువగా మాట్లాడేది. మిస్టర్ కీసింగ్ వాజ్ annoyed with her for a long time. మిస్టర్ కీసింగ్ ఆమెతో అతని సార్ చాలా కాలం పాటు చిరాకు పడ్డాడు. ఈ వార్న్ హెర్ నాట్ టు టాక్ ఇన్ ది క్లాస్ రూమ్. వార్నింగ్ కూడా ఇచ్చేవాడు, క్లాస్ లో మాట్లాడవద్దని హెచ్చరించాడు కూడా. బట్ షీ టర్న్డ్ డెఫ్ టు హిస్ వార్నింగ్ అండ్ కంటిన్యూ టు టాక్. చెప్పిన మాట వినకుండా మళ్ళీ మాట్లాడడం కంటిన్యూ చేసింది. అప్పుడు మిస్టర్ కీసింగ్ వాజ్ అనేబుల్ టు టాలరేట్ హెర్. అప్పుడు మిస్టర్ కీసింగ్ ఆమెను తట్టుకోలేక అండ్ గేవ్ హెర్ అసైన్మెంట్. ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. సో అసైన్మెంట్ ఇచ్చాడు. అప్పుడు అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత వాట్ వుడ్ బి ద కాన్వర్సేషన్ బిట్వీన్ యానే ఫ్రాంక్ అండ్ మిస్టర్ కీసింగ్. యానే ఫ్రాంక్ మరియు అతని మాస్టర్ అయిన మిస్టర్ కీసింగ్ మధ్య ఎటువంటి సంభాషణ ఎలా ఉంటది అని మెయిన్ కంటెంట్. ఇప్పుడు దాని మీద మనం రాయాలి. ఓకే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా కాంటెక్స్ట్, దాని మీద ఇప్పుడు మనం డైలాగ్ కాంబినేషన్ అనేది రాయాలి. ఏంటా కాంటెక్స్ట్? మన యానే ఫ్రాంక్ చాలా మాట్లాడేది. ఆమె క్లాస్ లో ఎక్కువగా మాట్లాడుతుండేది. అప్పుడు మిస్టర్ కీసింగ్ నుంచి కోపంతో ఏమొచ్చి మాట్లాడొద్దన్న అతని మాట వినకుండా మాట్లాడేది. దాంతో కోపం వచ్చి అతని సార్ మిస్టర్ కీసింగ్ హోంవర్క్ ఇస్తాడు. ఆ హోంవర్క్ చేయమని. ఇప్పుడు దాని మీద వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ అనేది వెళ్తది. సో డైలాగ్ కాన్వర్సేషన్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మా. సో ఇది చెప్పి విసిగిపోయాను. ప్రతి డైలాగ్ కి చెప్తున్నాను. ఫుల్ స్టాప్, కామా, ఎక్స్క్లమేషన్ మార్క్, క్వశ్చన్ మార్క్ అండ్ కాంట్రాక్షన్స్. ఈ ఓన్లీ ఫోరే ప్రతి డైలాగ్ కి మనం పెట్టాలి. సో సెంటెన్స్ మీరు ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో రాసిన, అసెటివ్ సెంటెన్సెస్ లో రాసిన, అసెటివ్ సెంటెన్స్ అంటే ఫ్యాక్ట్ కోసం, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే అడ్వైస్ రిక్వెస్ట్ కోసం, అండ్ లాంగ్ పాజ్ కనిపించిన సెంటెన్స్ అప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలి. కామా ఎప్పుడు యూజ్ చేస్తారు? షార్ట్ పాజ్ కనిపించినప్పుడు కామా. సడన్ ఫీలింగ్స్ కోసం ఏదైనా సెంటెన్స్ మీరు రాస్తే అప్పుడు ఈ మార్క్ యూజ్ చేస్తారు. మళ్ళీ క్వశ్చన్ మార్క్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కానీ ఎస్ఆర్ క్వశ్చన్స్ లో కానీ చెప్తే ఈ యొక్క క్వశ్చన్ మార్క్ యూజ్ చేస్తారు. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ తో స్టార్ట్ అవుతుంది. ఎస్ఆర్ క్వశ్చన్స్ అంటే హెల్పింగ్ వర్డ్స్ తో స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ యూజ్ చేస్తారు. ఓకేనమ్మా. హెల్పింగ్ వర్డ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్, షల్ ఇలాంటి వర్డ్స్ తో స్టార్ట్ అయితే హెల్పింగ్ వర్బ్స్. నెక్స్ట్ ఈ ప్రతి డైలాగ్ కి 4 పంక్చుయేషన్ మార్క్స్, 4 పెట్టబెట్టి అట్లీస్ట్ మినిమం 2 to 3 అయినా పెడుతూ ఉండండి. ప్రతి డైలాగ్ పెడుతూ ఉంటే మంచి ఇంప్రెషన్ అనేది మీకు వస్తుంది. ఫస్ట్ యాన్ ఫ్రాంక్ మాట్లాడుతుంది. యాన్ ఫ్రాంక్ ఏం మాట్లాడుతుంది? గుడ్ మార్నింగ్ సార్. చూడమ్మా, గుడ్ మార్నింగ్ సార్ అంటే ఏంటి? అదొక విష్. ఇలాంటి విష్ దాన్ని ఏమంటారు? ఆప్టేటివ్ సెంటెన్స్ అంటారు. బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఇలాంటివన్నీ కూడా ఏంటి? విష్ కోసం చెప్పేది ఏమంటారు? ఆప్టేటివ్ సెంటెన్స్ అంటారు. వాటి ముందు విష్ కోసం చెప్పే ప్రతి సెంటెన్స్ పక్కన కూడా మనం ఎప్పుడు కూడా ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది పెడుతూనే ఉండాలి. యాన్ ఫ్రాంక్ గుడ్ మార్నింగ్ సార్, శుభోదయం సార్ అని చెప్తుంది. మిస్టర్ కీసింగ్ గుడ్ మార్నింగ్, శుభోదయం. వాట్ అబౌట్ యువర్ హోంవర్క్, హ్యావ్ యు డన్ ఇట్ అని చెప్తున్నారు. సో హోంవర్క్ గురించి ఏంటి సంగతి, నువ్వు దాన్ని చేసావా అని అడుగుతున్నాడు. అంటే హోంవర్క్ అని చేసా వాట్ వచ్చింది, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ లో అడుగుతున్నాడు. అందుకే క్వశ్చన్ మార్క్. హ్యావ్ యు డన్ ఇట్. చూసారు, ఇది కూడా క్వశ్చన్, కాకపోతే హెల్పింగ్ వర్బ్ అడిగాడు. అంటే ఎస్ఆర్ క్వశ్చన్ చేసావా చేయలేదండి. హ్యావ్ యు డన్ ఇట్, నువ్వు చేసావా అంటే మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఇలా మనం పంక్చుయేషన్ మార్క్స్, 4 పంక్చుయేషన్ మార్క్స్ మనం క్రియేట్ చేసి ప్రతి డైలాగ్ పెడుతూ ఉండాలి. సో అది అప్పుడు మంచి ఇంప్రెషన్ వస్తుంది. అప్పుడు యాన్ ఫ్రాంక్ లేదు సార్ అని చెప్తుంది. నో లేదు. నో అని చెప్పి కొంచెం గ్యాప్, ఎస్ కి నో కి పెట్టి చిన్న గ్యాప్ ఇవ్వాలి. సో నో, షార్ట్ పాజ్. నో సార్ అని చెప్పి సార్ అయిపోయింది కదా, వెంటనే స్టార్ట్ చేయం కదా. నో సార్ అని చెప్పి తర్వాత మిగతా సెంటెన్స్ స్టార్ట్ చేస్తాం. అందుకు లాంగ్ పాజ్ ఇస్తుంది, ఫుల్ స్టాప్. ఇలా మనం పెడుతూ ఉండాలి. ప్రతి డైలాగ్ కి ఈ 4 పంక్చుయేషన్ మార్క్స్ పెడుతూ ఉండాలి. అప్పుడు యాన్ ఫ్రాంక్ నో సార్, ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ది సమ్స్. లేదు సార్, నాకు అర్థం కాలేదు, సమ్స్ నాకు అర్థం కాలేదు, మ్యాథ్స్. అప్పుడు మిస్టర్ కీసింగ్ హౌ కెన్ యూ అండర్స్టాండ్, నువ్వు ఎలా అర్థం చేసుకోగలవు? ఐ నో యూ కాంట్ డూ ఇట్, నాకు తెలుసు నువ్వు చేయలేవు అని మిస్టర్ కీసింగ్ చెప్తున్నాడు. అప్పుడు యాన్ ఫ్రాంక్ వై సార్. చూస్తే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అడుగుతున్నాడు, క్వశ్చన్ మార్క్. అప్పుడు యాన్ ఫ్రాంక్ ఎందుకు సార్,
మిస్టర్ కీసింగ్, హౌ క్యాన్ యూ నో వితౌట్ లిజనింగ్ టు ది క్లాస్ ప్రాపర్లీ? ఎంత క్వశ్చన్స్ లో ఉన్నందుకు అన్నిటికీ క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. సో ఇలా మార్క్ చేస్తున్నానంటే ఎక్కడైతే నువ్వు డైలాగ్ కి మార్క్ చేస్తున్నా అక్కడ పంక్చుయేషన్ మార్క్స్ ఉన్నట్టు. ఆ, అప్పుడు మిస్టర్ కీసింగ్ అన్నాడు, హౌ క్యాన్ యూ నో వితౌట్ లిజనింగ్ టు ది క్లాస్ ప్రాపర్లీ? మిస్టర్ కీసింగ్ అంటున్నాడు, క్లాస్ సరిగ్గా వినకుండా నువ్వు ఎలా తెలుసుకోగలవులే అని చెప్తున్నాడు అధికారంగా. అప్పుడు యాన్ ఫ్రాంక్, నో సార్, ఐ లిజన్ టు ది క్లాస్ అటెంటివ్లీ బట్. సో లేదు సార్, క్లాస్ నేను శ్రద్ధగా విన్నాను కానీ అని చెప్పి ఇంకా మాట్లాడుతుంది. అందుకే ఇలా ఏదో మాట్లాడడానికి గునుగుతుంది అలా, కానీ అనేది అంటుంది. సో అందుకే ఇలా డాట్స్ వచ్చాయి. సో మీరు కూడా అలా క్రియేట్ చేసి పెట్టొచ్చు. మిస్టర్ కీసింగ్, డోంట్ సే ఎనీథింగ్. అప్పుడు సార్ అంటున్నాడు, నిన్న నువ్వేమీ మాట్లాడొద్దు. ఎస్టర్డే యూ కెప్ టాకింగ్ ఆల్ ది వైల్ ఐ వర్ టీచింగ్. నేను నిన్న టీచింగ్ చేస్తున్నప్పుడు, క్లాస్ చెప్తున్నప్పుడు నువ్వు పాస్తమో అని మాట్లాడుతూనే ఉన్నావు అని చెప్తున్నాడు మిస్టర్ కీసింగ్. అప్పుడు యాన్ ఫ్రాంక్, నో సార్, ఓన్లీ వన్స్ ఐ టాక్ టు శాన్, ఐ ఆస్క్డ్ హెర్ ఎ డౌట్. సో లేదు సార్, ఒక్కసారి నేను సన్నతో మాట్లాడినప్పుడు నేను ఆమెను ఒక డౌట్ అడిగాను అని చెప్తున్నాడు. ఓకేనమ్మా, పంక్టేషన్ మార్క్స్, పంక్టేషన్ మార్క్స్, పంక్టేషన్ మార్క్స్ చూసారా, 2 to 3 అలా పెడుతూ ఉండాలి. ఆ 4 పంక్టేషన్స్ లో ప్రతి డైలాగ్ పెడుతున్నాండి, ప్రతి డైలాగ్ 4 పంక్టేషన్ మార్క్స్ ఎక్కడ పెడుతూ ఉండండి, తయారు చేసే సెంటెన్స్ మీరు. ఓకేనమ్మా, అదే మీ రక్ష డైలాగ్ కాంబినేషన్ కి. మిస్టర్ కీసింగ్, ఆల్ ది అదర్స్ ఇంక్లూడింగ్ శాన్ కుడ్ డూ ఇట్. సో శాన్తో సహా మిగతా అందరూ కూడా చేయగలిగారు. సో బట్ ఓన్లీ యు ఆర్ అన్డన్, కానీ నువ్వు మాత్రమే చేయలేదు అని చెప్తున్నాడు మిస్టర్ కీసింగ్. అప్పుడు యాన్ ఫ్రాంక్, ఐ అప్లైడ్ ది రాంగ్ ఫార్ములా సార్, నేను తప్పు ఫార్ములా వేశాను సార్ అని యాన్ ఫ్రాంక్ చెప్తుంది మిస్టర్ కీసింగ్. అప్పుడు మిస్టర్ కీసింగ్, ఎస్టర్డే వైల్ ఐ వాస్ ఎక్స్ప్లెయిన్ ది సమ్ యూ కెప్ టాకింగ్ టు అదర్స్. సో నేను ఈ మొత్తాన్ని, ఈ సమ్ముని మొత్తం వివరిస్తున్నప్పుడు నువ్వు ఇతరులతో మాట్లాడుతూనే ఉన్నావు అని చెప్తున్నాడు. దట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్, అది మంచి లక్షణం కాదని. యూ కాంట్ బ్రింగ్ యువర్ సెల్ఫ్ టు బి సైలెంట్, నువ్వు మౌనంగా ఉండలేవు అని చెప్తున్నాడు మిస్టర్ కీసింగ్ యానా ఫ్రాంక్. అప్పుడు యానా ఫ్రాంక్, సారీ సార్ అని చెప్తుంది. సో ఇక్కడ చూసి ఏ పంక్టేషన్ మార్క్ పెట్టాలి, అలాంటప్పుడు ఏం పెట్టాలి, డైలాగ్ ప్రతి డైలాగ్ ఎండింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి, అదొక పంక్టేషన్ మార్క్. సో దాన్ని క్షమించండి సార్ అని యానా ఫ్రాంక్ అంటాను. అప్పుడు మిస్టర్ కీసింగ్, యు ఆర్ ఇన్కార్జిబుల్, అంటే నువ్వు ఇన్కార్జిబుల్ అంటే తెలుసా, అసలు కరెక్ట్ చేయలేంది, నువ్వు ఎంత కరెక్ట్ చేద్దాం అనుకున్నా, ఎంత మార్చుదాం అనుకున్నా మార్చలేము అని చెప్తున్నాడు, అది ఇన్కార్జిబుల్. సో నువ్వు సరిదిద్దలేని దానివి అని చెప్తున్నాడు, ఫుల్ స్టాప్. యూ కెనాట్ స్టాప్ టాకింగ్, నువ్వు అసలు మాట్లాడడం ఆపలేవు. యు ఆర్ చాటర్ బాక్స్, నువ్వు కబుర్లు చెప్పి ఒక వాగుడికాయవి అని చెప్తున్నాడు. యాన్ ఫ్రాంక్, డోంట్ కాల్ మీ సచ్ నేమ్ సార్, నన్ను అలాంటి పేర్లతో పిలవకండి సార్, ఫుల్ స్టాప్. ఆల్ మై ఫ్రెండ్స్ ఫర్గట్ మై ఓన్ నేమ్, మీరు ఇలా పిలుస్తుంటే నా స్నేహితులందరూ నా పేరు మర్చిపోతున్నారు, నన్ను చాటర్ బాక్స్ అని పిలుస్తున్నారు అని చెప్తుంది. మిస్టర్ కీసింగ్, వాట్ షుడ్ ఐ డూ, నేనేం చెయ్యాలి? యు ఆర్ టాకెటివ్, నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. యు ఆర్ టాక్ టూ మచ్, నువ్వు అతిగా మాట్లాడుతున్నావు అని చెప్తున్నాడు. యాన్ ఫ్రాంక్, టాకింగ్ ఇస్ ఎ స్టూడెంట్ స్ట్రైట్ సార్, టాకింగ్ మాట్లాడడం అనేది విద్యార్థి యొక్క లక్షణం సార్ అని చెప్తుంది సార్తో. బట్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కీప్ ఇట్ అండర్ కంట్రోల్, నేను దాన్ని అదుపులో ఉంచుకోవడానికి నా స్థాయి శక్తులుగా నేను ప్రయత్నిస్తున్నాను సార్. మిస్టర్ కీసింగ్, కాంట్ బి డన్, యూ కాంట్ డూ ఇట్. సో మిస్టర్ కీసింగ్ ఏమనంటే అది కుదరదు, నువ్వు దాన్ని ఏమి చేయలేవు, నువ్వేం చేయలేవు అని చెప్తున్నాడు. మిస్టర్ యాన్ ఫ్రాంక్, సార్ ఐ థింక్ ఇట్ ఈస్ ఏ హెరిడిటరీ, సో ఇది వంశపారిపరంగా వస్తుంది అని చెప్తుంది. ఐ విల్ నెవర్ బి ఏబుల్ టు క్యూర్ మై సెల్ఫ్ ఆఫ్ ది హ్యాబిట్ సిన్స్ మై బ్రదర్ టాక్స్ యాజ్ మచ్ యాజ్ ఐ డి నాట్ మోర్. ఇంకా ఏం చెప్తుంది అంటే ఇది వంశపారంపర్యంగా వస్తుంది, మా అమ్మ నేను మాట్లాడినంత ఎక్కువ మాట్లాడుతుంది, కాబట్టి నేను మా అలవాటుని ఎప్పటికీ నయం చేసుకోలేను అని చెప్తుంది. దేర్స్ నాట్ మచ్ యూ క్యాన్ డూ అబౌట్ ఇన్హెరిటెడ్ రైట్స్. సో వారసత్వంగా వచ్చిన లక్షణాల గురించి మనం ఏమీ చేయలేమని చెప్తుంది. ఓకే, నెక్స్ట్. అప్పుడు మిస్టర్ కీసింగ్, దట్స్ వాట్ ఐ సేడ్, కాంట్రాక్షన్స్, ఇలా కాంట్రాక్షన్స్ పెట్టాలి. దట్స్ వాట్ ఐ సేడ్ యు ఆర్ ఇన్కార్జిబుల్, సో అందుకే నువ్వు సరిదిద్దుకోలేని దానివని నేను అన్నాను అని చెప్తున్నాడు. యూ డూ వన్ థింగ్, నువ్వు ఒక పని చెయ్యు, రైట్ అన్ ఎస్సే ఆన్ ది సబ్జెక్ట్ ఏ చాటర్ బాక్స్. ఒక పని చెయ్యు, ఏంటంటే నువ్వు
చాటర్ బాక్స్ అంటే ఏంటి? చాటర్ బాక్స్ అనే దాని మీద ఒక అసైన్మెంట్ రాయి, ఒక ఎస్సే రాయి. చాటర్ బాక్స్ అంటే వాగుడికే, దాని మీద ఒక అసైన్మెంట్ రాయి. ఇట్ ఈస్ ద పనిష్మెంట్ గివెన్ టు యూ ఫర్ యువర్ లొకియాసిటీ. అంటే లొకియాసిటీ అంటే అతిగా మాట్లాడడం అని, ఎక్కువగా మాట్లాడడం కోసం అని. యాన్ ఫ్రాంక్ ఏ చాటర్ బాక్స్ విచ్ క్యాన్ బి రైట్ అబౌట్ దట్. సో అప్పుడు యాన్ ఫ్రాంక్ అంటుంది, దాని గురించా నేను ఏం రాయగలను, నాకేం తెలియదు అని డౌట్ గా అంటుంది. హౌ కెన్ వి రైట్ అబౌట్ దట్. సో నేను దాన్ని ఎలా రాయగలను సార్, నాకు దానికోసమే తెలియదు అని చెప్తుంది. ఓకే సార్, తప్పకుండా సార్ అని చెప్పి బాధతో, అంటే ఆ ఫీలింగ్స్ అంటుంది. అలాగా ఎక్స్ప్రెషన్ ఫీలింగ్స్ మారుస్తూ అన్నప్పుడల్లా మనం ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టాలి. టుమారో ఐ విల్ షో యూ దట్ ఎస్సే. సో నేను మీకు రేపు ఈ వ్యాసాన్ని చూపిస్తాను. వన్స్ అగైన్ ఐ వాంట్ టు అపాలజైజ్ టు యూ ఫర్ యువర్ ఫర్ బీయింగ్ ఎక్సెసివ్లీ టాకిటివ్. సో మితిమీర మాట్లాడినందుకు మరోసారి నేను మీకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను సార్ అని చెప్తుంది. మిస్టర్ కీసింగ్, ఇట్ డజంట్ మ్యాటర్, ట్రై యాజ్ యూ క్యాన్ టు అబాండన్ దట్ హ్యాబిట్. ఏం పర్వాలేదు, నీ ఆ అలవాటుని మానుకోవడానికి వీలైనంత త్వరగా నువ్వు దాన్ని ప్రయత్నించు అని చెప్తుంది. అప్పుడు యాన్ ఫ్రాంక్, షూర్ సార్, ఐ విల్ ట్రై. సో తప్పకుండా సార్, నేను దాన్ని ప్రయత్నిస్తాను అని చెప్తుంది. సో చూసారా, ప్రతి డైలాగ్ కి ఇచ్చిన వర్డ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కూడా ఆ కాన్వర్సేషన్ బిట్వీన్ మిస్టర్ కీసింగ్ అండ్ యానా ఫ్రాంక్ మధ్యన హోంవర్క్ కోసం ఏదైనా కాన్వర్సేషన్ ఇస్తే నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు నీట్ గా ఆలోచించి రాయండి. మీ పంక్టేషన్ మార్క్, ఈ 4 పంక్టేషన్ మార్క్ ప్రతి డైలాగ్ కి మీరు పెడుతూనే ఉండాలి. చూసారా, నేను ఎక్కడెక్కడ రెడ్ మార్క్ చేసిన అవన్నీ పంక్టేషన్ మార్క్స్. క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్, ప్రతి డైలాగ్ చూసారా, ప్రతి డైలాగ్ కి ఉంది. ప్రతి డైలాగ్ కి నేను పైన ఇచ్చిన 4 పంక్టేషన్ మార్క్స్ పెట్టారు. ప్రతి డైలాగ్ కి 4 పంక్టేషన్ మార్క్స్ మీరు పెట్టి మంచిగా నీట్ గా అర్థమయ్యేటట్టుగా గ్రామర్ మిస్టేక్స్ లేకుండా రాస్తే క్లియర్ గా ఫుల్ మార్క్స్ అన్ని మీకు పడిపోతాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.